హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. మీరు తమ్మునేలు చూసే ఉంటారు, జీరో కోడింగ్తో ఏడాదికి 35 లక్షలు సంపాదించండి అని చెప్పేసి. చాలామందికి ఏడాదికి 35 లక్షల జీతం అంటే ఒక్క లైన్ కోడ్ కూడా రాయకుండా ఎలా సాధ్యమని చెప్పేసి అనుకుంటారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంది. అయితే ఇది ఫస్ట్ డే కాదు, ఫస్ట్ డేనే మీకు 35 లక్షలు వస్తాయని నేను చెప్పట్లేదు. సరైనటువంటి నైపుణ్యాలు కానీ అనుభవంతో కానీ ఈ స్థాయికి ఎలా చేరుకోవచ్చు అని చెప్పేసి, కొద్ది రోజుల్లోనే ఎలా చేరుకోవచ్చు అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఐటీ జాబ్ అంటే చాలామంది ఏంటంటే కోడింగ్ నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటారు. భారీ జీతాలు వాళ్ళకే ఉంటే కోడింగ్ వచ్చిన వాళ్ళకే వస్తాయని చెప్పి అదే మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. అయితే చాలామందిలో టాలెంట్ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఏంటంటే ఇదే భయంతో ఐటీ రంగానికి రావడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఈరోజు ఆ అపోహని మనం బద్దలు కొడదాం. మీకు కోడింగ్ అంటే ఇష్టం లేకపోయినా సరే, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, మీ క్రియేటివిటీ కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంకా మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాలెంట్తో ఐటీలో అద్భుతమైనటువంటి కెరీర్ని ఎలా నిర్మించుకోవచ్చో చెప్తాను. నేను ఇది ఐటీ వాళ్ళకే కాదు, అన్నీ అంటే మామూలు డిగ్రీ వాళ్ళకు కూడా ఇది పనికొచ్చేటువంటి మంచి వీడియో. ప్రొడక్ట్ మేనేజరు, యూఐ ప్రొడక్ట్ మేనేజర్ కానీ లేదా యూఐ యూఎక్స్ డిజైనర్గా మీరు కళ్ళలో కనేటువంటి జీతాన్ని ఎలా అందుకోవచ్చో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ బటన్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ బటన్ ఇవ్వండి. ఓకే, ఇంకా ఐటీ అంటే కేవలం కోడింగ్ మాత్రమే కాదు. మనం ప్రతిరోజు వాడేటువంటి స్విగ్గీ కానీ, అమెజాన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి యాప్స్ కేవలం కోడింగ్తోనే నడుస్తున్నాయంటే అస్సలు కాదు. ఒక ఐడియా పుడుతుంది, ఆ పుట్టిన ఐడియానే అది యూజర్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఆలోచన నుంచి వచ్చింది ఇట్లాంటి యాప్లు. దానికి ఒక అందమైనటువంటి రూపం కానీ, ఈజీగా వాడుకోవడానికి మనము ఇంటర్ఫేస్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. దాన్ని మార్కెట్లో ఎలా నిలబెట్టాలి అని ప్లాన్ చేయడము అది కూడా చాలా ముఖ్యం కదా. దీనికి ఇలా ఎన్నో పనులు ఉంటాయి. ఈ పనులన్నీ చేసేవారికి కోడింగ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళకి కావాల్సింది అంటే కొత్త టెక్నాలజీ మీద అవగాహన అనేది ఉండాలి, మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి, ఇంకా యూజర్ని అర్థం చేసుకున్నటువంటి నేర్పు వాళ్ళకి అవసరం అవుతుంది. ఐటీ ఇండస్ట్రీ ఒక సినిమా లాంటిది అనుకుంటే మనము, హీరో ఒక్కడే సినిమాని సూపర్ హిట్ అయితే చేయలేడు కదా. డైరెక్టర్ ఉండాలి, రైటర్ ఉండాలి, కెమెరామెన్ ఉండాలి, ఎడిటర్ ఉండాలి, హీరోయిన్ ఉండాలి. ఇలా ఎంతోమంది కలిసి పనిచేస్తేనే ఒక బ్లాక్ బస్టర్ తయారవుతుంది. అలాగే ఐటీలో కూడా ప్రోగ్రామర్లు హీరోలు అయితే, ప్రొడక్ట్ మేనేజర్లు కానీ, యూఐ యూఎక్స్ డిజైనర్లు కానీ, బిజినెస్ అనలిస్టులు కానీ వీళ్ళంతా కూడా సినిమాని నడిపించేటువంటి డైరెక్టర్లు, రైటర్లు, ఇంకా సో అనమాట. వీళ్ళకి కూడా ప్రోగ్రామర్లతో పాటు సమానంగా కొన్నిసార్లు వాళ్ళకంటే కూడా ఎక్కువగా కూడా వీళ్ళకి జీతాలు అయ్యి ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ విజయం అనేది టెక్నాలజీ పైనే కాదు, అది యూజర్కి ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అన్నది దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ కనెక్షన్ నిర్మించేదే ఈ నాన్ కోడింగ్ ఎక్స్పర్ట్స్ అనమాట. అందువల్ల నా కోడింగ్ రాదు, నేను ఐటీకి సెట్ గాను అని చెప్పి మీరు ఆలోచన పెట్టుకోవద్దు. మీ మనసులోంచి ఆ ఆలోచన అనేది తీసేయండి. మీరు ఆర్ట్స్ స్టూడెంట్ అయినా సరే, కామర్స్ గ్రాడ్యుయేట్ అయినా సరే, కెరీర్లో గ్యాప్ తీసుకున్న వాళ్ళైనా సరే, ఐటీలో ఉంటే మీకు ఒక గొప్ప భవిష్యత్తు అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడే ఆ అద్భుతమైనటువంటి కెరీర్ ఆప్షన్లు ఏవి అన్నది నేను చెప్తాను, చూద్దాం. ఒకసారి లైక్ బటన్ ఇవ్వండి ఛానల్కి, మన వీడియోకి. ఒక యాప్లో కొత్త ఫీచర్ అనేది ఎందుకు వస్తుంది, దాన్ని డిజైన్ ఎందుకు మారుతుంది, ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే సమాధానం. ఆయన ఎవరు అంటే ప్రొడక్ట్ మేనేజర్. సింపుల్గా చెప్పాలంటే ప్రొడక్ట్ మేనేజర్ ఒక ప్రొడక్ట్కి అధికారిక CEO లాంటి వాడు అనమాట. వాళ్ళు ఏ కోడు రాయరు, కానీ ఏం కోడ్ రాయాలి, ఎందుకు రాయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఈ ప్రొడక్ట్ మేనేజర్ యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ప్రొడక్ట్ మేనేజర్ అయిన అతను ప్రధానంగా బిజినెస్ కానీ, టెక్నాలజీ అండ్ డిజైన్ బృందాలకి మధ్య ఒక వారధిలాగా ఉంటాడు. అంటే ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే విజన్ అండ్ స్ట్రాటజీ ఉండాలి అతనికి. కస్టమర్ల అవసరాలు, మార్కెట్ ట్రెండ్లు, మనకి ఏదైతే పోతుంది కస్టమర్లకి బాగా రీచ్ అవుతుంది అనుకుంటే తెలుసుకోవాలి. మార్కెట్లో ట్రెండ్ ఏం నడుస్తుందో చూసుకోవాలి. తర్వాత మన ప్రోడక్ట్కి భవిష్యత్తు రోడ్ మ్యాప్ని అయినా తయారు చేయాలి. అలాగే రెండోది వచ్చేసరికి ఫీచర్ల ప్రాధాన్యత. ఈ ఏ ఫీచర్ని ముందుగా డెవలప్ చేయాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, అన్నీ కలగలుపు ఐడియాలు వస్తాయి. అన్ని ఐడియాలు ఒకసారి పెడితే అది రాదు. ముందు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ చేయాలి. అట్లాంటి ఫీచర్ల ప్రాధాన్యతను కూడా ఈ ప్రొడక్ట్ మేనేజరు డిసైడ్ చేస్తాడు. ఇక మూడోది వచ్చేసరికి సమన్వయం. ఈ డెవలపర్లు కానీ, డిజైనర్లు కానీ, మార్కెటింగ్ టీం కానీ వీళ్ళందరితో రోజు మాట్లాడుతూ ఒకే లక్ష్యం కోసం అందరూ కూడా కలిసి పనిచేసేలాగా చూసుకోవడం అనేది కూడా ప్రొడక్ట్ మేనేజర్ యొక్క బాధ్యత అనమాట.
ఇంకా ఇతనికి అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలంటే కోడింగ్ అయితే అసలు అవసరం లేదు, కానీ ముఖ్యమైన నైపుణ్యాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అవి ఏంటంటే, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అతనికి. మీ అతని ఐడియాలని స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. మీరు ఒక ప్రొడక్ట్ మేనేజర్ అయితే మీ ఐడియాలని అందరికీ చేరేటట్టు ఉండాలి, స్పష్టంగా ఉండాలి. మీరు ఏదో మనసులో అనుకుంటారు, అది బయటికి చెప్పలేకపోతారు. ఎదుటిన్నోడికి మీరు మీ ఐడియాకి అనుగుణంగా వాడు తయారు చేయాలి కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అందుకని స్పష్టమైన ఇదైతే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఫస్ట్. నెంబర్ 2, సమస్య పరిష్కారం అంటే ప్రాబ్లమ్ని సాల్వింగ్ చేసేటువంటి నైపుణ్యం ఉండాలి. కస్టమర్ సమస్యను గుర్తించి కస్టమర్కి ఇది వాడితే ఏమవుతుంది, ప్రాబ్లం ఏమొస్తుంది అనుకున్నప్పుడు దానికి టెక్నాలజీతో ఎలాంటి పరిష్కారం చూపించాలి అన్నది ఆలోచించాలి. తర్వాత బిజినెస్ పరిజ్ఞానం అంటే మార్కెట్ని అర్థం చేసుకోవడం కానీ, లాభ నష్టాలని అంచనా వేసుకోవడం కానీ చాలా ముఖ్యము, అతనికి ముఖ్యము. ఎందుకంటే ఈ యాప్ కానీ ఇది కానీ వస్తువు కానీ యాప్ బయటికి వెళ్ళిందనుకో, అది ఎంత వస్తుంది మార్కెట్కి, లాభ నష్టాలు వస్తాయి, లాభం వస్తుందా లేకపోతే మొత్తం ఏదో సరదాగా చేసుకున్నావా అన్నట్టు ఉండకూడదు అట్లా. ఇక నాయకత్వ లక్షణాలు మస్ట్. ఎలాంటి అధికారం ఉండకపోవచ్చు వాళ్ళ మీద, కానీ టీంలన్నింటినీ కలిపి పనిచేయాలి కాబట్టి మీ మాటలు అనేవి టీం మీద ప్రభావితం చేసేందుకు మీరు ప్రభావితం చేసి మీ వాళ్ళని ముందుకు నడిపించాలి. కాబట్టి కంపల్సరీగా నాయకత్వ లక్షణాలు కంపల్సరీగా ఈ ప్రొడక్ట్ మేనేజర్కి ఉండాలి. జీతం ఎంత ఉంటుంది? ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అనేది ఐటీలో అత్యధిక జీతాలు అందించేటువంటి నాన్ కోడింగ్ రోల్స్లో ఒకటి అని చెప్తారు. ఎంట్రీ లెవెల్ అయితే 0 to 3 years అనుభవం ఉన్న వాళ్ళకైతే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. మిడ్ లెవెల్కి వచ్చేసరికి 3 to 8 years అనుభవం ఉన్న వాళ్ళకి మంచి కంపెనీలో మీ జీతం ఏడాదికి 30 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఈజీగా చేరుతుంది. ఇక సీనియర్ లెవెల్ 8+ ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళు అయితే అనుభవం పెరిగిన కొద్దీ ప్యాకేజీ ఏడాదికి 65 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా లేదా అంతకంటే కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గూగుల్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇట్లాంటి కంపెనీలు సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్కి ఇలాంటి భారీ ప్యాకేజీలు అయితే అందిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రొడక్ట్ మేనేజర్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ UI UX డిజైనరు. వీళ్ళు టెక్నాలజీకి అందమైన రూపాన్ని ఇచ్చేవాళ్ళు వీళ్ళు. మీరు ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు అది చూడటానికి చాలా అందంగా, వాడటానికి చాలా ఈజీగా ఉందనుకోండి ఇంటర్ఫేస్, దాని వెనక ఉన్నది మేధావులు ఎవరు అంటే వాళ్ళు UI UX డిజైనర్లు అంటారు వాళ్ళని. టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ కూడా అది సాధారణ యూజర్కి అర్థమయ్యేలాగా ఆకర్షణీయంగా లేకపోతే అది ఫెయిల్ అవుతుంది. ఇక్కడే UI UX డిజైనర్ల రోల్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళని అందరిని ఆకట్టుకునేటట్టుగా తీర్చిదిద్దేది, యాప్ని తీర్చిదిద్దేది వీళ్ళే అనమాట. UI అండ్ UX ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, UX అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అంటారు. ఒక యాప్ వాడేటప్పుడు యూజర్కి ఎలాంటి అనుభూతి కలగాలనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. యాప్ ఫ్లోని డిజైన్ చేసి వైర్ ఫ్రేమ్లు, తర్వాత యూజర్ సమస్యలు పరిష్కరించడానికి వీళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే యాప్ని యూస్ఫుల్గా, ఉపయోగకరంగా, ఈజీగా మార్చడం అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. UX వాళ్ళకి. UI వాళ్ళకి ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ వీళ్ళు. UX టీం ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్కి వీళ్ళు రంగులు అద్దుతారు. అంటే యాప్ చూడటానికి ఎలా ఉండాలి, బటన్లు ఎట్లా ఉండాలి, ఐకాన్స్ ఎలా ఉండాలి, ఫాంట్లు ఎలా ఉండాలి, వీళ్ళందరూ కూడా ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్లు వీళ్ళు UI వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట, డిజైన్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే యాప్ని అందంగా తీర్చిదిద్దడం, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం అనమాట. ఇక అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏంటి? మీరు చాలామంది అనుకుంటారు వీళ్ళు ఒకసారి చేస్తే అయిపోద్దా అని. ఈ అమెజాన్ చూడండి ఎన్నిసార్లు మారుతుంటుందో, మనకి కొత్త డిజైన్లు కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. అట్లా వాళ్ళకి ఎప్పుడూ అవసరం ఉంటూనే ఉంటుంది. ఇక వీళ్ళకి అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏంటి అంటే, స్కిల్స్ ఏంటంటే క్రియేటివిటీ ఉండాలి వీళ్ళకి, విజువలైజేషన్ ఉండాలి, కొత్త డిజైన్లను ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తుందని ఊహించుకునే మనస్తత్వం ఉండాలి, ఎంపతి ఉండాలి, యూజర్ స్థానంలో ఉండి వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అంటే యూజర్కి ఉపయోగపడితేనే కదా ఇదంతా నడిచేదంతా యూజర్ మీదే, కాబట్టి యూజర్కి స్థానంలో ఉండి వాళ్ళు లేదండి మనం ఇట్లా చేసి ఇట్లా వస్తుందని చెప్పి వాడు ప్రాబ్లం చెప్పగలగాలి. ఇక పరిశోధన నైపుణ్యం, యూజర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటము, దాన్ని డిజైన్లో వాడగలగాలి. అలాగే టూల్స్ నాలెడ్జ్ అనేది మస్ట్గా ఉండాలి. కోడింగ్ అవసరం లేదు, కానీ ఫిగ్మా కానీ, అడోబ్ XD కానీ, అంటే అడోబ్ XD ఇట్లాంటి డిజైనింగ్ టూల్స్ మీద అయితే వీళ్ళకి పట్టు అయితే ఉండాలి UI UX డిజైనర్లకి. వీళ్ళ జీతం ఎంత ఉంటుంది అంటే, భారతదేశంలో మన దేశంలో అయితే UI UX డిజైనర్లకి డిమాండ్ అయితే విపరీతంగా పెరుగుతుంది. ఎంట్రీ లెవెల్లో వీళ్ళకి అంటే 0 to 2 years అనుభవం ఉన్న వాళ్ళకైతే ప్రారంభంలోనే ఏడాదికి 4 లక్షల నుంచి 6 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. ఇంక మిడ్ లెవెల్ 3 to 5 years వాళ్ళు అయితే మీ పోర్ట్ఫోలియో ఆధారంగా
మనం ఎక్కడ చేశారు, ఎంత మీరు ఏం చూపించారు స్కిల్స్ అనే దాని మీద బట్టి మీకు 7 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా జీతం అనేది ఉంటుంది. సీనియర్ లెవెల్కి వచ్చేసరికి 5+ ఇయర్స్ అనుభవం ఉన్న వాళ్ళకైతే సీనియర్ డిజైనర్లు లేదా డిజైనర్ లీడ్స్గా ఉన్న వాళ్ళకి ఏడాదికి 15 లక్షల నుంచి 25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కూడా సంపాదిస్తున్నారు. ఈ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ లాంటి ఇట్లాంటి కంపెనీలు అయితే సీనియర్ డిజైనర్లు ఇంకా ఎక్కువ ప్యాకేజీలు, ఎందుకంటే 25 లక్షల పైన ప్యాకేజీలే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అధిక జీతము నాన్ కోడింగ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రొడక్ట్ మేనేజర్ అండ్ UI/UX డిజైనర్ మాత్రమే కాదు, ఐటీలో ఇంకా చాలా ఎక్కువ జీతంతో ఇట్లా నాన్ కోడింగ్ తెలియకుండా చేసేటువంటి ఉద్యోగాలు చాలా ఉన్నాయి. బిజినెస్ అనలిస్టులు ఉన్నారు. వీళ్ళు బిజినెస్ అవసరాలకి టెక్నికల్ టీంకి అర్థమయ్యేలాగా వివరిస్తారు. తర్వాత సీనియర్ బిజినెస్ అనలిస్టులు ఏడాదికి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు కూడా సంపాదిస్తారు వీళ్ళు. తర్వాత స్క్రమ్ మాస్టర్ అంటారు. స్క్రమ్ మాస్టర్ అంటే వీళ్ళు ప్రాజెక్టులు సకాలంలో కంప్లీట్ చేయడానికి టీంకి హెల్ప్ చేస్తుంటారు. ఒక సర్టిఫైడ్ స్క్రమ్ మాస్టర్ ఏడాదికి 18 lakhs నుంచి 25 lakhs దాకా సంపాదిస్తారు. అలాగే టెక్నికల్ రైటర్ అంటారు. క్లిష్టమైనటువంటి టెక్నికల్ సమాచారాన్ని ఈజీ భాషలో రాస్తారు వీళ్ళు. సీనియర్ టెక్నికల్ రైటర్లు ఉంటారు. వీళ్ళకి 10 లక్షల నుంచి 18 లక్షల దాకా వీళ్ళు సంపాదిస్తారు. ఇక 4th వన్ వచ్చేసరికి ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు. వీళ్ళు ప్రాజెక్ట్ బడ్జెట్ కానీ టైం లైన్ కానీ రిసోర్సెస్ కానీ వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళు PMP లాంటి సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్లు. ఏడాదికి వీళ్ళకి 20 లక్షల నుంచి 30 లక్షల దాకా కూడా ఆదాయం శాలరీ అయితే ఉంటుంది. మీరు మీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలనేది నేను 5 దశల ప్లానింగ్ అనేది వివరిస్తాను. మీరు ఈ వీడియోని ఇప్పటిదాకా మంచిగా చూశారు కాబట్టి మళ్ళీ ఒకసారి కోరుతున్నా, లైక్ బటన్ ఇవ్వండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇదంతా బాగానే ఉందండి. నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి నేను నా జర్నీని ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తుంటారు. అంటే బీటెక్ వాళ్ళు కాదు, నాన్ టెక్నికల్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు. కంగారు పడదు. డిగ్రీ కంటే కూడా ఇక్కడ స్కిల్స్ చాలా ముఖ్యమండి. ఈ రోజులలో స్కిల్స్ చూపిస్తే చాలు. మీరు డిగ్రీ చదివారా, పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా కూడా అడగట్లేదు. అంత ఇదిగా ఉంది అసలు. సరైన ప్లాన్తో ఎవరైనా ఈ రంగాల్లోనికి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంది. మీకోసం ఒక సింపుల్ 5 స్టెప్ ప్లాన్ ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక రోల్ ఎంచుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో ఏ రోల్ బాగుందన్నది మీకున్నటువంటి క్రియేటివిటీని బట్టి ఎక్కువ ఉంటే వాళ్ళకు UI/UX వైపు వెళ్ళండి. లీడర్షిప్ అండ్ స్ట్రాటజీ మీద ఆసక్తి ఉంటే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళండి. నెంబర్ 2, స్కిల్స్ అండ్ టూల్స్ నేర్చుకోండి. మీరు ఎంచుకున్నటువంటి రంగానికి సంబంధించి అవసరమైనటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, కంపల్సరీగా నేర్చుకోండి. UI/UX కోసం అయితే ఫిగ్మా కానీ, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కోసం అయితే జిరా, ఇలాంటివి నేర్చుకోవడం అయితే మొదలు పెట్టండి. కోర్సెరా, యుడమీ లాంటిలో ఈ ప్లాట్ఫామ్లో అద్భుతమైనటువంటి కోర్సులు ఉన్నాయి. దానికి సంబంధించిన లింకులు నేను దీంట్లో పెడతాను ఒకసారి. ఇక 3వది, పోర్ట్ఫోలియోని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇదే అత్యంత ముఖ్యమైనటువంటి దశ. మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్తో కొన్ని లైవ్ ప్రాజెక్టులు చేయండి. ఉదాహరణకు మీకు నచ్చినటువంటి యాప్ని రీడిజైన్ చేయండి UI/UXలో, లేదా ఒక కొత్త ప్రోడక్ట్కి ఐడియాకి రోడ్ మ్యాప్ తయారు చేయండి. మీరు ప్రోడక్ట్ మేనేజర్లు అయితే ఈ ప్రాజెక్టులను మీ పోర్ట్ఫోలియోగా మార్చుకొని వాటిని రిక్రూటర్లకి చూపించండి. మీరు అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ ఇంకా ఇట్లా చేయొచ్చండి అని చెప్పి మీరు ఇంకా బాగా చేయగలిగితే ఒకవేళ అది చేసి వాళ్ళ మీకు సంబంధించిందంతా తీసుకెళ్ళాలి చూపించండి. వాళ్ళు స్టన్ అయిపోతారు అన్నమాట. అట్లా 4వది, సర్టిఫికేషన్లు పొందండి. కొన్ని సర్టిఫికేషన్లు మీ రిజ్యూమ్కి అయితే వెయిట్ చూపిస్తే, బలం చేకూరిస్తే. స్క్రమ్ మాస్టర్ కోసం అయితే CSM కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం అయితే PMP కానీ, లేదా UI/UX కోసం అయితే గూగుల్ సర్టిఫికేషన్లు కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఉద్యోగం పొందడంలో హెల్ప్ అయితే అవుతాయి. ఇక 5th వన్ వచ్చేసరికి నెట్వర్కింగ్ అండ్ జాబ్స్ కోసం అప్లై చేయండి. లింక్డ్ఇన్లో కానీ, నౌకరీలో కానీ ప్లాట్ఫామ్లలో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసి మీరు చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పోస్ట్ చేయండి. దాంట్లో ఆయా రంగంలో ఉన్నటువంటి నిపుణులతో కనెక్ట్ అవ్వండి. ఇంటర్న్షిప్లు లేదా ఫ్రీలాన్స్ ప్రాజెక్టులలో కెరీర్ అయితే స్టార్ట్ చేయండి. అనుభవం వచ్చాక పెద్ద కంపెనీలకు మారడానికి ఈజీగా ఉంటుంది. ముందైతే ఇంటర్న్షిప్లు అయితే ఫ్రీలాన్స్లు అయితే చేయండి. ఇంటర్న్షిప్ గుర్తుకొచ్చింది. ఇంటర్న్షిప్కి సంబంధించి రేపు ఒక వీడియో పెడుతున్నా. ఇంటర్న్షిప్లు ఎందుకు అవసరం మీకు ఐటీ వాళ్ళకి అన్నది నేను పెడతాను. ఇక చూసారా ఫ్రెండ్స్, ఐటీలో రాణించాలంటే కోడింగ్ ఒక్కటే కాదు, మీకున్నటువంటి స్పెషల్ టాలెంట్స్తో కూడా మీరు మంచి శాలరీని గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి జాబ్లోకి మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి ఈ ప్రొడక్ట్ మేనేజర్ కానీ, UI/UX డిజైనర్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా వేరే 5 కూడా చెప్పా కదా, ఇలాంటివన్నీ కూడా కీ రోల్స్. భవిష్యత్తులో కూడా వీటికి ఫుల్ డిమాండ్ అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, మీ డిగ్రీ ఏదైనా సరే, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే, కొత్త నైపుణ్యాలు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే విజయం అనేది మీదే. ఆత్మవిశ్వాసంతో ముందడుగైతే వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, లైక్ చేయండి దయచేసి. మీ కెరీర్లో స్థిరపడాలని చూస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్తో దీన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోలు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మీరు ఏ నాన్ కోడింగ్ రోల్ గురించి పూర్తి వీడియో కావాలని కోరుకుంటున్నారో చెప్పండి. నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో కామెంట్స్లో మిగతా ఫస్ట్ చెప్పిన 3 కానీ తర్వాత చెప్పిన 5 కానీ దానికి సంబంధించి మీ కామెంట్స్ని బట్టి ఎక్కువ మందిని బట్టి ఎదురు చూస్తుంటే నేను వాటికి స్పెషల్ వీడియోలు చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.